ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో కనీస మౌలిక వసతులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు తెలిపారు. నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలబడిలో ఉంది. తక్షణమే వాటర్ సౌకర్యం లేదు, మెస్ సౌకర్యం కరెక్ట్ లేదు, హాస్టల్ సౌకర్యం కరెక్ట్ లేదు. తక్షణమే వీసీ గారు స్పందించి వెంటనే వీసీ ఛాంబర్ నుంచి మాకు సక్రమైన వసతులు కల్పించి వెంటనే మాకు పరిష్కారం చేయాలని కోరుకుంటాం. అలాగే హాస్టల్ రినోవేషన్ చేపియాలి. రినోవేషన్ చేపించి మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మౌలిక సదుపాయాలు మేము అడుగుతున్న ఒకటి వాటర్, ఒకటి అలాగే ఫుడ్. ఈ ఫుడ్ ఖచ్చితంగా మాకు మంచిగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఓయూ యూనివర్సిటీలో మొత్తం తోలుగా చూస్తుంటే కనుక ఆ ఓయూ విద్యార్థులు నిన్న నైట్ ఏదైతే ఆందోళనకు దిగారు, కనీసం హాస్టల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించడం లేదంటూ రోడ్డు పైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఆ రాస్తారోకో నిర్వహిస్తున్న క్రమం లోపల ఎవరైతే ట్రాఫిక్ ఉంటుందో ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగింది. అక్కడ ఉన్నటువంటి నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదంటూ ఓయూ ప్రధాన రహదారి పైన బైఠాయించారు. అయితే అక్కడ ఆ నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదంటూ వినూత్నంగా తీరులో ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా అధికారుల లోపల తీరు మారట్లేదు. వీసీ కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ హాస్టల్లో వార్డెన్ కూడా పట్టించుకోవట్లేదు. నాణ్యమైన భోజనం ఉండట్లేదు అంటూ కూడా ఆ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా అక్కడ ధర్నా చేసే క్రమం లోపల ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని వారిని సంధాయించే ప్రయత్నం చేశారు. వార్డెన్ తో మాట్లాడించి నాణ్యమైన భోజనం కల్పిస్తాము, వసతులు కూడా కల్పిస్తామంటూ కూడా మౌలిక వసతులు అన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడంతో ధర్నాను విరమించుకున్నారు. ఖచ్చితంగా వారం 10 రోజుల లోపల ఈ యొక్క కనీస మౌలిక వసతులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యమైన ఆహారాన్ని అందించాలంటూ కూడా ఆ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సార్